హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా హోమం పూర్తి చేసుకుని ప్రసాదం తింటున్న వీళ్ళ దగ్గరకు హడావిడిగా వస్తారు ఆర్తి సంతోష్లు. అమ్మా, అప్పుడే హోమం పూర్తయిపోయిందా అంటూ శకుంతల పక్కన నుంచుంటుంది ఆర్తి. ఎంతసేపు అయింది మీరెళ్ళి, ఇప్పుడా రావడం? అయినా నీకు ఈ మధ్య బాగా బాధ్యత లేకుండా పోతుంది ఆర్తి. నీకు తోడు సంతోష్ కూడా అలానే తయారవుతున్నాడు అంటుంది కాస్త ముభావంగా శకుంతల. అయ్యో, నాదేం తప్పులేదాంటీ, అంతా ఆర్తినే చేసింది. కాసేపు ఆగి వెళ్ళిపోదామన్నాను, వద్దు హోమం దగ్గర బాగా బోర్ కొడుతుందంది. గుడి చుట్టూ చాలా బాగుంది, ఆ పరిసరాలని చూద్దామని నన్ను అప్పటినుంచి తిప్పుతూనే ఉంది అంటాడు సంతోష్. ఏయ్, నా మీద తోసేస్తావేంట్రా? నువ్వే కదా కోనేటి దగ్గర ఫొటోస్ తీసుకుందామన్నావు, ఇప్పుడు అమ్మ దగ్గర అబద్ధాలు చెప్తావా అంటూ సంతోష్ భుజాన్ని గట్టిగా గిల్లుతుంది ఆర్తి. ఒక్కసారి సంతోష్ గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకు సంతోష్ వైపు చూస్తారు అందరూ. శకుంతల మాత్రం ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్లు, ఆర్తి, నీ చేతి బ్రాస్లెట్ ఏది అని కంగారుగా అడుగుతుంది. వెంటనే చేతిని చూసుకున్న ఆర్తి కూడా అయోమయంగా ముఖం పెట్టి, ఏమో అమ్మా, నాకు తెలీదు, ఎక్కడైనా పడిపోయిందేమో అంటుంది అమాయకంగా. అదేంటి ఆర్తి అలా మాట్లాడుతున్నావు? నీ చేతి బ్రాస్లెట్ పడిపోయిన విషయం కూడా నీకు తెలియట్లేదా? నువ్వేమైనా చిన్నపిల్లవా? నాకు నిన్ను చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది అంటుంది శకుంతల కోపంగా. సరే సరే, నువ్వు కంగారు పడకు, ఇక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుంది. సంతోష్, మీరు ఎక్కడెక్కడ తిరిగారో అక్కడ చూసిరండి, దొరికితే మనకు ఆ వస్తువు మీద ప్రాప్తం ఉన్నట్లు, లేకపోతే మనం చేసేదేముంటుంది అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ తాయితీగా. మీరు అలాగే చెప్పి దాన్ని బాధ్యత లేని దానిలా తయారు చేస్తున్నారు. ఆ బ్రాస్లెట్ కాస్ట్ ఎంతో తెలుసా మీకు? అక్షరాల 5 లక్షలు అని కోప్పడుతుంది శకుంతల. ఆ మాట విన్న వెంటనే 5 లక్షలా అంటూ నోరెళ్ళబెడుతుంది దుర్గా. పరంధామయ్య కూడా, అయ్యబాబోయ్, 5 లక్షలైతే అరక్షణం కూడా ఆలస్యం చేయకూడదు, తొందరగా పదండి, తలో పక్క వెతుకుదాం అంటూ భుజంపై కండువాని సరిచేసుకుంటూ ముందుకు అడిగేస్తారు. వెంటనే పరంధామయ్య గుడి వెనక్కి వెళ్తే ఆర్తి సంతోష్లు మాత్రం కోనేటి దగ్గరకు వెళ్తారు. దుర్గా హోమం జరిగిన చోటుకు వెళ్ళి వెతుకుతూ ఉంటుంది. శకుంతల హరిశ్చంద్ర ప్రసాదులు ఇద్దరూ ప్రసాదం పంచిపెట్టే చోట జనం మధ్యలో ఎవరికీ అనుమానం రాకుండా వెతుకుతూ ఉంటారు. అలా కాసేపు గడిచిపోయాక అప్పుడే అలేఖ్య ట్యాబ్లెట్స్ తీసుకుని ప్రసాదం తింటున్న రత్నం దగ్గరకు వస్తుంది. ఈ ట్యాబ్లెట్స్ భోజనం తర్వాత ప్రతిరోజు క్రమం తప్పకుండా వేసుకోండి పిన్ని అని రత్నం చేతిలో పెడుతుండగా ట్యాబ్లెట్స్ జారి రత్నం కాళ్ళ దగ్గర పడతాయి. అలేఖ్య ట్యాబ్లెట్స్ కోసం కిందకు వంగి నేలపై చూసేసరికి ఒక గోల్డ్ బ్రాస్లెట్ అలేఖ్యకు కనిపిస్తుంది. వెంటనే అలేఖ్య దానిని తీసి ఒకసారి పరీక్షించి చూసి తన చేతికి పెట్టుకుని ట్యాబ్లెట్స్ తీసి రత్నానికి ఇచ్చి ఎవరైనా చూస్తారేమోనన్న భయంతో కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడే ఉన్న శకుంతల హరిశ్చంద్ర ప్రసాద్లు జరిగిందంతా చూస్తున్నారు. ఇదిగో అలేఖ్య అని శకుంతల గబుక్కున చేయి ముందుకు చాపి పిలుస్తుండగా, ఆగు శకుంతల అని కళ్ళెర్ర చేస్తారు హరిశ్చంద్ర ప్రసాద్. అదేంటండి, ఆ ఆర్తి బ్రాస్లెట్ అలేఖ్యకు దొరికింది కదా, మీరు చూడలేదా కంగారుగా మాట్లాడుతుంది శకుంతల. నేనంతా చూశాను, నువ్వు కాసేపు మాట్లాడకు అంటారు మళ్ళీ హరిశ్చంద్ర ప్రసాద్. అదేంటండి, అది మన పిల్ల బ్రాస్లెట్ కదా, ఆ పిల్ల తన చేతికి పెట్టుకెళ్ళిపోతుందేంటి? ఇక్కడ వస్తువు దొరికితే ఎవరిదని అడగాలి కానీ చాలా విసుగ్గా అంటుంది శకుంతల. శకుంతల, నిన్ను మాట్లాడొద్దని చెప్పాను కదా, ఇక ఆ బ్రాస్లెట్ గురించి నువ్వు ఒక చిన్న ముక్క కూడా మాట్లాడొద్దు అని చాలా గంభీరంగా చెప్పేస్తారు. వెంటనే శకుంతల ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతుంది. అలేఖ్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఆ బ్రాస్లెట్ మన ఆర్తిదని చెబుదామంటే ఎందుకు ఆపేశారు? ఇప్పుడు ఆ అమ్మాయి పెట్టుకుని వెళ్ళిపోతుంది. అదేంటండి, ఆ అమ్మాయి మాటలు చూస్తే చాలా గొప్పగా ఉన్నాయి, రూపం చూస్తే లక్ష్మీదేవిలా ఉంది, కానీ బుద్ధి ఏంటండి ఇలా ఉంది? అన్నయ్య వదిన చెప్తే అలేఖ్య మంచి పిల్లనుకున్నాను, కానీ తను అందరి ముందు ఒకలా, ఎవరూ లేనప్పుడు మరొకలా ఉంటుందంటారా? ఆ అమ్మాయి గురించి ఈ కాసేపట్లోనే ఎంతో ఊహించేసుకున్నాను. ఒక్కసారిగా నా ఆశలన్నీ అడియాసలు చేసి పడేసింది. నిరుత్సాహంగా మాట్లాడుతుంది శకుంతల. హరిశ్చంద్ర ప్రసాద్ మాత్రం అప్పుడే కంగారు పడకు, ముందు ముందు ఏం జరగబోతుందో చూడకుండా ఒక నిర్ణయానికి రాకూడదు శకుంతల అని నిదానంగా చెబుతారు. ఈలోపు పరందామయ్య, దుర్గా, ఆర్తి, సంతోష్లు నలుగురు ఆ బ్రాస్లెట్ గురించి వెతికి వెతికి దొరకకపోయేసరికి నిరుత్సాహంగా నడుచుకుంటూ వీళ్ళ దగ్గరకు వస్తారు. దొరకలేదురా, చాలా వెతికాము, కానీ ఎక్కడా దొరకలేదు. మైక్లో చెప్పిద్దామా, ఎవరికైనా దొరికితే తీసుకురమ్మని అంటారు పరంధామయ్య. ఈలోపు శకుంతల ఆ బ్రాస్లెట్ అంటూ అలేఖ్య తీసుకెళ్ళిందని చెప్పడానికి సిద్ధపడింది. కానీ తన నోట మాట సరిగ్గా రాకుండానే శకుంతల అని గంభీరంగా పిలిచి కళ్ళతో చెప్పొద్దు అన్నట్లు మళ్ళీ సైగ చేస్తారు హరిశ్చంద్ర ప్రసాద్. శకుంతలకు హరిశ్చంద్ర ప్రసాద్ ఎందుకు ఇలా చేస్తున్నారో అస్సలు అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది. ఏంటి శకుంతల, సగం చెప్పాపేశావు అని అడుగుతుంది దుర్గా అనుమానంగా. ఏం లేదమ్మా, ఆ బ్రాస్లెట్ దొరకాలని రాసి పెట్టుంటే అదే దొరుకుతుందిలే తాయితీగా అంటారు హరిశ్చంద్ర ప్రసాద్. అరే పరం, నువ్వు కూడా మైక్లో చెప్పించిన అవసరం లేదు అని ఇద్దరిని కూల్ చేసేస్తారు హరిశ్చంద్ర ప్రసాద్. అదేంటి నాన్న, అది నాకు చాలా ఇష్టమైన బ్రాస్లెట్ అని మీకు తెలుసు కదా, ప్లీజ్ మైక్లో ఒక్కసారి అనౌన్స్మెంట్ ఇప్పిద్దాం ప్లీజ్ నాన్న అంటూ జాలిగా అడుగుతుంది ఆర్తి. అవునంకుల్, అయినా అంత కాస్ట్లీ నెక్లెస్ ఎలా వదిలేస్తాం అంటాడు సంతోష్ కూడా ఆర్తికి వత్తాసు పలుకుతూ. అదేంట్రా, నేను పడేసింది బ్రాస్లెట్ కదా, నువ్వు నెక్లెస్ అంటున్నావేంటి? కొంప తీసి ఇప్పటి వరకు నెక్లెస్ వెతికావా ఏంటి అని అనుమానంగా అడుగుతుంది ఆర్తి. అవునా, నువ్వు పడేసింది బ్రాస్లెట్నా, నెక్లెస్ కాదా అంటాడు సంతోష్ అమాయకంగా ముఖం పెట్టి. నీ ముఖం, నీకు తిండి మీద తప్ప దేని మీద శ్రద్ధ ఉండదు, పద మళ్ళీ వెతుకుదాం అంటుంది ఆర్తి. ఆర్తి, ఇక వద్దన్నానుగా, పదండి ఈ గుడి పక్కన ఉన్న కొబ్బరి తోటలో కాసేపు అలా సరదాగా తిరుగుదాం అంటారు హరిశ్చంద్ర ప్రసాద్. ఎప్పుడు ఆర్తి మాట కాదనని హరిశ్చంద్ర ప్రసాద్ అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడుతుంటే ఎందుకో శకుంతలకు తేడా కొడుతుంది. అప్పుడే అంకుల్ అంటూ దూరం నుంచి వీళ్ళ వైపు వస్తున్న అలేఖ్యను చూసిన హరిశ్చంద్ర ప్రసాద్ ఆర్తి అలేఖ్య చేతికున్న బ్రాస్లెట్ చూసేస్తుందేమోనని వెంటనే ఆర్తి సంతోషులతో, బ్రాస్లెట్ వెతుకుతానన్నారుగా, ఒకసారి వెళ్ళి మళ్ళీ చూసిరండి అంటారు. అరే, అన్ని మాటలు నువ్వే మాట్లాడుస్తున్నావేంట్రా, ఇప్పటిదాకా మేమందరూ వెతుకుదామంటే వద్దన్నావు, ఇప్పుడు నువ్వే వెళ్ళమంటున్నావు, నీకు బుర్ర బాగానే పనిచేస్తుంది కదా అంటారు పరంధామయ్య. ఆర్తి సంతోష్లు అక్కడి నుండి వెళ్ళిపోతారు. వెంటనే హరిశ్చంద్ర ప్రసాద్, మీరు మళ్ళీ నేను చెప్పే వరకు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, అర్థమైందా అని చెప్తారు. మాట్లాడకపోవడం ఏంట్రా అనుమానంగా అడుగుతారు పరంధామయ్య. ఇప్పుడు అలేఖ్య వచ్చి మీతో ఏం చెప్పినా మీరు మాట్లాడకుండా మౌనంగా ఉండండి అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ మళ్ళీ. వాళ్ళకేమీ అర్థం కాక అలా మౌనంగా ఉండిపోతారు. ఈలోపు అలేఖ్య సంతోషం నింపుకున్న కళ్ళతో ఆగా మేఘాల మీద అక్కడికి రానే వస్తుంది. అంకుల్, మీకు గుడ్ న్యూస్ అంటూ చాలా సంతోషంగా చెబుతుంది పరందామయ్యకు. అలేఖ్య కళ్ళలో చెప్పలేని ఆనందం కనిపిస్తుంది అందరికీ. శకుంతల మాత్రం అలేఖ్యను ఒక దొంగను చూస్తున్నట్లు చూస్తుంది. ఇంత సంతోషంగా ఉన్నావేంటమ్మా, ఏంటా గుడ్ న్యూస్, తొందరగా చెప్పు అంటుంది దుర్గ కుతూహలంతో. అదే ఆంటీ,
మన ఊరి చివర ఉన్న బామ్మ తాతయ్యలకు ఇన్నాళ్ళు తిండి పెట్టడానికి డబ్బులు సరిపోవట్లేదనుకుంటున్నాం కదా. ఇప్పుడు వాళ్ళ తిండికి, మందులకు, వాళ్ళ అవసరాలన్నింటికీ సరిపడే డబ్బులు దొరికేశాయి అంటూ చాలా సంతోషంగా చెబుతుంది. అవునా, అంత డబ్బు నీకెక్కడ దలేక్యా అని అడుగుతారు పరంధామయ్య. అది ఇందాక నాకు ఇక్కడ ఈ బ్రాస్లెట్ దొరికింది అంకుల్. దీనిని మన ఊరి కంసాలి దగ్గరకు తీసుకువెళ్ళి దీని విలువ ఎంత ఉంటుందని అడిగాను. 4 లక్షలు ఉంటుందన్నారు. దీన్ని అమ్మేసి ఆ బామ్మ తాతయ్యలను బాగా చూసుకుందాం అంటుంది. ఆ బ్రాస్లెట్ చూసిన వెంటనే దుర్గా పరంధామయ్యలు షాక్ అవుతారు. అది వీళ్ళదే అని వాళ్ళు చెప్పేలోపు, పరం, ఇందాక నేను చెప్పింది మర్చిపోయావా అంటారు హరిశ్చంద్ర ప్రసాద్. పరంధామయ్యతో పాటు దుర్గా, శకుంతలలు కూడా నిశ్శబ్దంగా ఉండిపోతారు. ఈలోపు అలేఖ్య, ఏంటంకుల్ ఏం మాట్లాడడం లేదు అని అమాయకంగా చూస్తుంది. అదా అని నసుగుతున్నారు పరంధామయ్య. ఏం మాట్లాడతాడు? అది నీ సొమ్ము కాదు, వాడిది కాదు, పరుల సొమ్ము కదా అమ్మా. దానిని మనమెలా దానం చేస్తామని ఆలోచిస్తున్నాడేమో అని నెమ్మదిగా సమాధానమిస్తారు హరిశ్చంద్ర ప్రసాద్. అలేఖ్య సిగ్గుపడుతూ, అవునంకుల్, ఇది వేరే వాళ్ళదే కావచ్చు. నేను చేసేది తప్పని కూడా బాగా నాకు తెలుసు. కానీ ఆ బామ్మ ఆరోగ్యం అస్సలేం బాగుండడం లేదు. ఆ బామ్మ ఆరోగ్యం బాగుంటేనే ఆ తాతను దగ్గరుండి చూసుకుంటుంది. వాళ్లకు పిల్లలు కూడా లేరు పాపం. పోనీ మేము హెల్ప్ చేద్దామంటే అంత డబ్బు మా దగ్గర లేదు. కానీ దీని ఒక్కదాని విలువే 4 లక్షలంటే వాళ్ళెంత డబ్బున్నోళ్ళో అర్థం చేసుకోండి. వాళ్ళు ఇటువంటివి కావాలంటే చాలానే కొనుక్కుంటారు. కానీ దీనితో ఆ ముసలి వాళ్ళు బ్రతికినన్నాళ్ళు సుఖంగా బ్రతుకుతారు కదా. కాబట్టి ఇది తిరిగి వాళ్ళకి ఇచ్చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అదే దీన్ని అమ్మి ఆ బామ్మ తాతయ్యలకు ఇస్తే వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయి. ఆ పుణ్యం కూడా వాళ్ళదే కదా అంటూ చేతికున్న బ్రాస్లెట్ తీసి పరంధామయ్య చేతిలో పెడుతుంది అలేఖ్య. అలేఖ్య మాటలు అందరి మనసుల్ని కలిసివేస్తాయి. శకుంతల కూడా అలేఖ్యను తప్పుగా అర్థం చేసుకున్నందుకు మనసులో బాధపడుతూ ఉంటుంది. కానీ హరిశ్చంద్ర ప్రసాద్ మాత్రం, మరి దీన్ని కొనుక్కోవడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో అన్న ఆలోచన లేదా నీకు? వాళ్ళు దీనిని ఎంత కష్టపడి కొనుక్కున్నారో నీకేం తెలుసని అమ్మేద్దామనుకుంటున్నావు? పుణ్యం గురించి మాట్లాడుతున్నావు కానీ పాపం గురించి ఆలోచించట్లేదా? అది నీకు పాపం తగలదా అని అడుగుతారు. అవునంకుల్, మీరు చెప్పింది కరెక్టే. కానీ ఆ పాపం నాకే తగులుతుంది. దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎలాగైనా సరే వాళ్లకు మంచి తిండి, మందులు ఇప్పించడం కోసం నేను చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. నాకు ఇంతకన్నా మంచి అవకాశం రాదేమో అనిపిస్తుంది అని సంశయంగా చెప్పేలోపు, నాన్న ఎక్కడ దొరకలేదు అంటూ నిరుత్సాహంగా వస్తుంది ఆర్తి. పరంధామయ్య చేతిలో ఉన్న బ్రాస్లెట్ చూసి, అంకుల్, నా బ్రాస్లెట్ మీకు దొరికిందా అంటూ చాలా ఆనందంగా తీసుకుని హడావిడిగా చేతికి పెట్టేసుకుంటుంది. ఆ బ్రాస్లెట్ తీసుకుని పెట్టుకుంటున్న ఆర్తిని చూసిన అలేఖ్యను ఒక్కసారిగా అయోమయం ఆవరిస్తుంది. ఏదో తెలియని భయం కూడా మనసులో చోటు చేసుకుంది. తనలో తానే ఈ విధంగా అనుకుంటుంది, ఏంటి ఈ బ్రాస్లెట్ ఆర్తిదా? అంటే నేను ఇప్పటి వరకు వీళ్ళ సొమ్ము కొట్టేసి వీళ్ళకే నీతులు చెప్పానా? చాలా ఎక్కువ చేసేటట్లున్నాను. ఇప్పుడు వీళ్ళందరి ముందు దొంగలా మిగిలిపోయానా? వీళ్ళందరూ నా గురించి ఏమనుకుంటున్నారో ఏంటో. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.